బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. గాంధీభవన్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాలను ఇన్ఛార్జీలను ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులకు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, డిప్యూటీ సీఎం బట్టికి ఆదిలాబాద్ బాధ్యతలను అప్పగించారు. ఇక మంత్రి పొంగులేటికి ఖమ్మం, ఉత్తంకి నల్గొండ, పొన్నంకి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. గాంధీభవన్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రులకు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, డిప్యూటీ సీఎం బట్టికి ఆదిలాబాద్ బాధ్యతలను అప్పగించారు. ఇక మంత్రి పొంగులేటికి ఖమ్మం, ఉత్తంకి నల్గొండ, పొన్నంకి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెనలా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిపై కీలక నిర్ణయం అయితే తీసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉంది. అయితే మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా కూడా పార్లమెంట్ సీట్లను కూడా కైవసం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కసరత్తులు నిర్వహిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నిర్వహించినటువంటి పిఎస్సి సమావేశంలో కూడా వీటికి సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. లోక్సభ స్థానాలకు సంబంధించిన నేపథ్యంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్న నేపథ్యంలో 17 సెగ్మెంట్లకు సంబంధించిన నేపథ్యంలో ఇందులో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లకు ఏదైతే వివిధ పార్లమెంట్ సెగ్మెంట్లు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను అయితే కొందరినైతే ప్రకటించిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల అండ్ దాంతో పాటుగా మహబూబ్నగర్ అప్పగించారు. అండ్ దాంతో పాటుగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టికి మనం చూసుకున్నట్లయితే 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటుగా బట్టికి ఇచ్చినటువంటి పార్లమెంట్లు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ అప్పగించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆదిలాబాద్ తో పాటుగా మరొక పార్లమెంట్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే పొంగులేటికి మాత్రం ఖమ్మం పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. ఉత్తంకి నల్గొండ పార్లమెంట్, పొన్నంకి వచ్చేసి కరీంనగర్. అంటే ఒక్కొక్క మంత్రి ఆల్మోస్ట్ వివిధ జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు ఆల్మోస్ట్ ఒక్కొక్క మంత్రి ఉన్నారు. సో అదే విధంగా ఆ మంత్రులకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అండ్ దీంట్లో భాగంగానే ఒక్కొక్క మంత్రి ఇప్పుడు వారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించి ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే వాళ్ళకి అప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి గ్రిప్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన క్యాడర్ కానీ ఆ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉంటుంది కనుక వాళ్ళందరినీ కూడా కాపాడుకునేందుకు ఖచ్చితంగా కూడా 17 పార్లమెంట్ స్థానాలకు గాను 15 స్థానాలలో పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తా ఉంది. ఇక్కడికే ఇటు చేవెళ్ల కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అభిమానులు కావచ్చు, ఆయన సొంత నియోజకవర్గం, సొంత జిల్లాగా ఉంటుంది కనుక ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన బట్టికి సంబంధించి ఆదిలాబాద్ లో కొంత ఎఫెక్టెడ్ గా కూడా ఆదివాసీలు వీళ్ళకి సంబంధించినటువంటి ఉంటారు. అండ్ బట్టికి అక్కడ కొంత గ్రాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు, అండ్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పొంగులేటికి ఖమ్మం కావచ్చు, ఇటు పొన్నంకి కరీంనగర్, అండ్ అదే విధంగా మనం చూసుకుంటే ఇటు కోమటిరెడ్డికి సంబంధించినటువంటి నేపథ్యంలో మనకి ఇక్కడ నల్గొండ. అంటే ఏ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు, ఏ జిల్లాకు సంబంధించిన మంత్రులకు ఆ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ ని ఇవ్వడం జరిగింది. సో వాటిపై స్పెషల్ ఫోకస్ అయితే పెట్టబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణలో పార్లమెంట్ సీట్ల అన్నింటిలో కూడా ఖచ్చితంగా 15 స్థానాలు కైవసం చేసుకోవాలి అన్నటువంటి యాంగిల్లోనే కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తా ఉంది. గతంలో 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ ఎంత వ్యూహాత్మకంగా వెళ్ళిందో, ఎంత
నిశ్చయగా కూడా పనిచేశారు. అంతే ఆనెస్ట్ గా కూడా పార్లమెంట్ లో కూడా పనిచేయాలి, పార్లమెంట్ సీట్లు కూడా కైవసం చేసుకోవాలి అన్నటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో పనులు చేస్తా ఉంది. దానిపైన పూర్తి స్థాయి కసరత్తులు సిద్ధం చేస్తూ ప్రతి ఒక్క మంత్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారి జిల్లా మంత్రులకు సంబంధించి వారి వారి పార్లమెంట్ సెగ్మెంట్లను అప్పగించేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవాలి వెనెల. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.